గత 6 సంవత్సరాలుగా ఆటో యూనియన్ సభ్యులు చలవేంద్రం ఏర్పాటు చేసి పాదచారుల దాహం తీరుస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జయన్మాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎస్ఏ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయన్మాన్ ట్రాలీ ఆటో యూనియన్ గత 6 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారులు ప్రజల దాహాన్ని తీరుస్తూ గొప్ప సేవ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులను ప్రశంసించారు. ఆటో యూనియన్ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులు ముచ్చర్ల నరేష్, గౌరవ అధ్యక్షులు పింజర్ల బాలు, ఎల్లం, ఉపాధ్యక్షులు ఎడ్ల దేవయ్య, శీలం దేవయ్య, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి పిలవగానే మన మహేందర్ అన్న గారు, అలాగే ఎస్ఐ గారు, మిగతా పెద్దలు, బాలన్న గారు వీళ్ళందరూ వచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సహకరించిన పెద్దలకు కూడా ధన్యవాదాలు. జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్స్కు వచ్చిపోయే ప్రయాణికుల గురించి కానీ, అలాగే ఇక్కడ వివిధ పనులపైన వచ్చేవారు, బస్టాండ్కి వచ్చేవారు, షాపులలోకి వచ్చి వారి అవసరాలకు డాక్టర్ దగ్గరికి వచ్చే వారందరికీ కూడా వేసవి కాలంలో దాహార్తిని తీర్చాలనే ఒక మానవతా దృక్పథం కొద్దీ ఒక సేవా కార్యక్రమాన్ని, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎవరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కానీ మనిషికి దాహమైనప్పుడు మానవత్వంతో మంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలామందికి చాలా విషయాల్లో చాలా ముందడుగులో ఉంటారు. ధనార్జనలో కానీ కీర్తికాంక్ష సంపాదించాలని కూడా చాలా ముందంటూ అనేకమైన దానాలు చేస్తూ 5 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, 50 రూపాయలు ఇచ్చి 5 లక్షలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. కానీ వీరు గత 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మొక్కవోని దీక్షతో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క స్వార్జితంతో కూడబెట్టిన డబ్బుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టర్యాలతో వాళ్లకు అన్ని సమకూర్చాలని చెప్పి, అదే మాదిరిగా ఇదే సేవా దృక్పథాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను.